బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శ్రీరామ పట్టాభిషేకాన్ని చూస్తే రాజయోగం కలుగుతుందంటారు, నిజమేనా? రాజయోగం పంచమహాయోగాలలో ఒకటి. లగ్నంలో గురువు, ఇది రాజయోగం. గురువు చంద్రుడు కలిసి ఉండడం, ఇది రాజయోగం. రవి బుధులు కలిసి ఉండడం పంచమహాయోగాలలో ఒకటి, బుధాదిత్య యోగం. ఇలాంటివన్నీ ఉన్నాయి కనుకనే రాజు ఎప్పటికీ రాముడే. అడవులలో ఉన్న రాముడే, అయోధ్యలో ఉన్న రాముడే, ఎప్పటికీ రాముడే. కాబట్టి ఆ రాముడు మనో సామ్రాజ్యానికి చక్రవర్తి. రాజలాంఛనాలు లేని సమయంలో సీత రాముడిని చూచి ఖిన్నురాలై పట్టాభిషేకం ఆగిపోయిందా అని అడిగిన సందర్భాన్ని మనం అయోధ్యకాండలో జ్ఞాపకం తెచ్చుకుంటే రాజా రాముడు ఎప్పుడు రాజా రాముడిగానే ఉంటాడు. పునరుసు నక్షత్ర సంజాతుడైన రాజా రాముని పట్టాభిషేకం చూస్తే ఎవరికైనా పట్టాభిషేక యోగం కలుగుతుంది. అంటే పదవీ యోగం అని కాదు. ఎవరి మనసుకు వాళ్ళు రాజులు. నా మనసుకు నేను రాజు, మీ మనసుకు మీరు రాజు. ఏది నచ్చిందో, ఏది ఇష్టమో ఆ ప్రకారంగా స్వేచ్ఛగా జీవించేటటువంటి లక్ష్యాన్ని మీరు నిర్ధారించుకొని మీ లక్ష్యాన్ని అనుసరించి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎక్కడ వెనుకంచె వెయ్యరు, భయగ్రస్తం ఉండదు, శంకాస్పద మనస్సు ఉండదు, అనుమానాస్పదంగా వ్యవహరించడం ఉండదు. ఎవరైతే మనసులో రాజారాముడు నిలుపుకుంటారో వారి జీవితానికి వాళ్ళు రాజే. కనుక నా ఇంటికి నేను చక్రవర్తిని, నా దేహానికి నేను రాజును అనేటటువంటి ధీమా శ్రీరామాయణాన్ని చదివితే మనకు కలుగుతుంది. పట్టాభిషేకాన్ని చూస్తే పట్టాభిషేకం కలుగుతుంది అన్న జ్ఞానం కలిగిన వారు కనుకనే తెలుగువారు ఏ సందర్భంలోనైనా పట్టాభిషేకం నుదుటిన భాషికాన్ని అలంకరింపజేస్తారు. ఉపనయనంలో వటువుకి అలంకరిస్తారు, వివాహంలోనూ అలంకరిస్తారు. ఏ సమయంలోనైనా ఉష్ణీషణం శిరస్సు పైన తలపాగా లేకుండా తెలుగువారు బయట పూర్వం తిరిగేటటువంటి వారు కాదు. కనుకనే పట్టాభిషేకాన్ని చూస్తే ఎవరికైనా ప్రయోజనం చేకూరుతుంది, ఆనందం మిగులుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఉత్సాహం కలుగుతుంది, ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యదాయకంగా జీవితాన్ని గడపగలుగుతారు. కనుకనే ఇలా సీతారామ కళ్యాణం అయిన మరుసటి నాడు పట్టాభిషేక ఉత్సవాన్ని మనమంతా నిర్వహిస్తున్నాం. రాజలాంఛనములలో ప్రధానమైనవి 5. 5 మరింత ప్రధానమైన రాజలాంఛనం రాజముద్రిక. రామచంద్రమూర్తి అడవులకు సర్వాభరణాలు తొలగించి ప్రయాణమైన వాడు అయినప్పటికీ రాజముద్రికను తొలగించలేదే. సీతాన్వేషణ తత్పరుడైన దక్షిణ దిగ్భాగానికి వెళ్ళేటటువంటి వారిలో ఆత్మీయుడైన ఆంజనేయునకు ఆ రాజముద్రికని అందించి రాక్షసమాదిగా నిన్ను చూచి భ్రమపడుతుందో ఏమో సీత, ఈ ముద్రికను చూపించవలసింది అంగుళీయక ప్రధానం. ఇది పంచ రాజలాంఛనాలలో ఒకటి. కనుక పట్టాభిషేకాన్ని చూస్తే ఉంగరాన్ని ధరించే అదృష్టం మనకు లభిస్తుంది. ఉంగరం అంటే వివాహం అయినది అని చెప్పడానికి ప్రతీక. ఈనాటి కాలంలో మీ భాషలో చెప్పాలి అంటే ఎంగేజ్మెంట్ రింగు, మ్యారేజ్ రింగు, సఫరింగు అని చెప్పుకుంటూ ఉంటారే. ఆ ఉంగరం రాముడు ఏనాడు తీయలేదుగా. కనుక రామ పట్టాభిషేకం చూస్తే కళ్యాణం అన్నా అవుతుంది, ఇలా చెప్పుకుందాం. For more videos like this, subscribe Big TV channel.